यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ सप्तदशोऽध्यायः। श्रद्धात्रयविभागयोगः। अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः। శ్రద్ధాత్రయ విభాగ యోగము 18 అధ్యాయాలలో 17వ అధ్యాయం ఇది. ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో శ్రద్ధ అనే విషయం గురించి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. శ్రద్ధ 3 విధాలుట. అది సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ. ఈ విధంగా ఈ 3 విషయాల గురించి చెప్పబడింది కాబట్టి ఇది శ్రద్ధాత్రయ విభాగ యోగము అని చెప్పబడింది. ముందర అధ్యాయమైనటువంటి దైవాసుర సంపత్ విభాగ యోగంలో శాస్త్ర విధిని ఉల్లంఘించరాదని, శాస్త్రాలకు విరుద్ధంగా ప్రవర్తించరాదని, అలా ప్రవర్తిస్తే మోక్షం కలగదని భగవానుడు తెలియజేశాడు. ఆ మాటలు వినినటువంటి అర్జునుడికి మనస్సులో ఒక సంశయం బయలుదేరింది. అదేమిటంటే, ఎవరైనా అజ్ఞానం వలన కానీ లేక మరి ఏ ఇతర కారణం చేత కానీ శాస్త్ర విధిని వదిలిపెట్టి శ్రద్ధతో కూడుకున్న వారే పూజలు యజ్ఞాలు వాళ్ళు అనుకున్న విధంగా చేసేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన సత్వగుణ సంబంధమా, రజోగుణ సంబంధమా, లేక తమోగుణ సంబంధమా అనేటువంటి అనుమానం రాగానే వెంటనే శ్రీకృష్ణుని ప్రశ్నిస్తున్నాడు. క్రిందటి అధ్యాయ యొక్క చివరిలో శాస్త్ర విధిని ఉల్లంఘించి స్వేచ్ఛాచారులే ప్రవర్తించే వారికి మోక్షం కలగదని చెప్పబడింది. అయితే కొంతమంది తమకు తెలిసినటువంటి లేదా పూర్వీకుల నుండి పరంపరంగా వస్తున్నటువంటి కొన్ని పద్ధతులను ఆచరిస్తూ ఇంకొంత శాస్త్రంలో చెప్పబడిన విధానాలు కష్టమని తలచి తమకు అనుకూలంగా మార్చుకుని శ్రద్ధతో చేస్తుంటారు. వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాలని శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతున్నట్లుగా మన మనసులో ఉండేటువంటి సంశయాలని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.